హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది మండే రోజు వ్లాగ్ అండి. అంటే నేను శివరాత్రికి ఊరొచ్చాను కదా! అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను కదా! మాకిక్కడ తిరునాళ్ళు జరుగుతదని చెప్పేసి. సో, తిరునాళ్ళ వ్లాగ్ కూడా ప్రీవియస్ వ్లాగ్‌లో అయితే షేర్ చేశాను. ఎవరైనా మిస్ అయితే గనుక ఒకసారి వెళ్లి చూడండి. అండ్ ఇదొచ్చేసి మండే రోజు మార్నింగ్ అన్నమాట. సో, ఇంకిక్కడ సరదాగా ఈరోజు మా మార్నింగ్ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఇక్కడైతే పిల్లలు నిన్న బొమ్మలవి కొనుక్కున్నారు కదా! తిరునాళ్ళలో. సో, ఇంక పొద్దున్నే నైటొచ్చేసరికి 1 దాటిపోయింది. ఇంక ఇప్పుడైతే బొమ్మలన్నీ గూడా తీసి మా చిన్నోడు ఇంకా ఆడుతూ ఉన్నాడనమాట. నన్ను నువ్వేం తెచ్చా పిల్లలకి? అయ్యా మర్చిపోయి చూసా చాలు ఉంచుతారా ఏంది? అవన్నీ ఉంచేది చూడు సాయంత్రం దాకా. అన్నింటికి వచ్చా బైక్ తెచ్చుకున్నాడు. ఏందా డబ్బులు ఇచ్చాడుగా 500 ఇద్దరు మీద. ఇంకిక్కడైతే ఇంక అమ్మ పొద్దున్నే టీ పెట్టిందనమాట. ఇంకా చక్కగా టీ అయితే ఇచ్చింది. ఇంక అందరం గూడా సరదాగా "నాన్న నువ్వేం తెచ్చావు నాన్న, అన్నయ్య నువ్వేం తెచ్చావు" అని చెప్పుకుంటూ ఇంకా అలా టీ తాగేస్తూ నానేమో చూసారు కదా గ్రీన్ కలర్‌లో ఊదేవి ఉన్నవి అవి తీసుకొచ్చారు. ఇంక అన్నయ్య ఏమో పిల్లలిద్దరికీ గూడా కొంచెం డబ్బులైతే ఇచ్చారనమాట బొమ్మలవి కొనుక్కోమని. ఇంక అది కామన్ గదా! సో, ఇంక టీ తాగిన తర్వాత కోడి కట్ చేపించుకొత్తా అంట డబ్బులు తాతకి. మరి మేము అంత దూరం నుంచి వచ్చాం కదా, నెర్రిచ్చింది ఇది పనికిరాదు. తాతంతా కోడి ఇంకా కిందటి వ్లాగ్‌లో చెప్పాను కదా! మేము రిటర్న్ వచ్చేటప్పుడు మా బైక్ పంచర్ పడిందని చెప్పేసి. ఇదిగోండి పంచర్ పడింది. ఇంకా మా వారు ఇక్కడే దీన్ని వదిలేసి వేరే తన ఫ్రెండ్ బైక్ మీద అయితే వెళ్ళారనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటాం. కోడిని పట్టుకుంటానికి కారు నిండా చూడు మంచు. దా కోడిని పట్టుకుంటాడంట రంచిత. అమ్మ ఏం సంగతిలో? మా నాన్నమ్మ ఇల్లు మొత్తం చక్కగా అలిగి ముగ్గులు పెట్టింది ఫ్రెండ్స్. బాగా ఎక్కడ ఉన్నాడు రాత్రి వెళ్ళిపోతే? ఏమో తిరణాలు డబ్బులు లేదండి అమ్మా తిరణాలకి. ఏంద్రీ డాన్స్ లేస్తున్నా కూర్చొని? బండి పంచర్ పడింది. నిజమే, బండి పంచర్ పడితే బండి ఎడబెట్టి వేరే బండి మీద వెళ్ళారు బావాళ్ళు ఫ్రెండ్లో. ఎదురు ఒక ఫోటో తెత్తా. షణ్విక్ గాడికి పట్టుకుంటాడు ఒక ఫోటో తెత్తా. తాడు కాదు కోడిని. వాడు వదిలేసాడు అనుకో. వాడు కావాలైనా వదిలిపెడతాడు. వాడు కావాలనైనా వదిలిపెడతాడు.
ఇంకిక్కడైతే పొద్దున్నే ఇంకా అలాగా కోడి అంటే నిన్న శివరాత్రి కదా! శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే ఏంటంటే మా సైడ్ ఇలా నాన్ వెజ్ తింటారనమాట. సో, ఇంకా నానమ్మ కోళ్ళు అవి పెంచుతుంది కదా! ఇంకా కోడి ఒకటి కట్ చేద్దాం అని చెప్పేసేసి ఇంకా అలాగా కోడిని పట్టుకోవడానికి సావిడి దగ్గరకైతే వచ్చాము. సో, ఇంకా అది ఇంకా మీరనుకోవచ్చు మీ నానమ్మని డబ్బులడుగుతున్నారేంటని. అంటే గమనించిన వాళ్ళైతే ఖచ్చితంగా అనుకుంటారండి. తననడుగుతున్నారు పెద్దవాళ్ళని చెప్పేసేసి. మనము ఎంత ఎదిగినా మనకెంత ఉన్నా కూడా అలా అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మల దగ్గర ఆ డబ్బులు అడగడం, తీసుకోవడం అనేది తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట. సో, వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా గూడా మనకిస్తారు చూసారా ఒకసారి ఊరు వెళ్తుంటేనో పిల్లలొచ్చారు, వాళ్ళెళ్తున్నారు ఇద్దామనే ఆలోచన ఉంటది చూసారా? అది గూడా చాలా హ్యాపీనెస్ అనిపిస్తది. ఇన్ కేస్ తీసుకోలేదనుకోండి, తీసుకోలేదని జెప్పేసి ఫీలవుతారు. ఖచ్చితంగా ఫీలవుతారు. అయినా నేనేదో సరదాగా అడిగానులెండి. సో, తన దగ్గర తీసుకోవాలి అన్న ఇంటెన్షన్ అయితే ఏమి కాదు. బట్ ఏదో మా నానమ్మతో కొంచెం అప్పుడప్పుడు అలా సరదాలాడుతూ ఉంటాను. నేను సరదాగా అంటానా, సీరియస్‌గా అంటానో తెలీదనమాట తనకి. సో, అలాగా సరదాగా అడిగాను. అయినా మేము వెళ్ళేది తెలీదు. తెలుసున్నట్టయితే పిల్లలు ఖచ్చితంగా ఎంతో కొంత ఇచ్చుండేవాళ్ళు. ఇస్తారు కదా! పిల్లలు బొమ్మలు కొనుక్కోండి అది ఇది అని చెప్పేసి. ఇంక మా వారి గురించి అడుగుతూ ఉంది. ఇంకా లెగవలేదా అది ఇది అని చెప్పేసి. అంటే మనవడే కదా! మా నానమ్మకి మా వారు. ఇంకా అలా అడుగుతుందనమాట. నైట్ వెళ్ళిన సంగతి తెలీదు. ఇంకా అందుకని మా వారు మమ్మల్ని ఎన్ని రోజులైనా ఉండమంటారు కానీ తను మాత్రం ఉండరు. ఎందుకంటే ఈ నైట్ డ్యూటీస్ అవి ఉంటాయి కదా! తనకి. డే టైమ్ అంటే ఇంక ఏవో ఒక పనులుంటాయి. సో, ఇంకా అలాగా నైట్ డ్యూటీ ఉంటది కాబట్టి నైట్‌కి వెళ్ళేలాగా ఏ టైంకొచ్చినా గూడా ప్లాన్ జేస్తారనమాట. సో, మమ్మల్ని మాత్రం ఎన్ని రోజులైనా ఉండమంటారు. బట్ ఒక్కొక్కసారి రమ్మని అడుగుతారులెండి. ఏ ఆడపిల్లకన్నా కావాల్సింది ఇదే కదా! ఎప్పుడు అడిగినా గూడా పంపిస్తారనమాట. వద్దని అనరు. ఎప్పుడు అడిగినా పంపించే హస్బెండ్. ఇంక వెళ్ళాక ప్రేమగా చూసుకొని మంచిగా వండిపెట్టే అమ్మానాన్నలు. ఎన్ని రోజులున్నా కూడా బోర్ అనిపిచ్చదనమాట అక్కడ. సో, ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి. కొంతమంది ఫీల్ అవుతున్నారు. అంటే మీకు చాలా అదృష్టవంతులు సిస్టర్. ఏ పండగైనా గూడా చక్కగా వెళ్తున్నారు. మాకుండి కూడా అంత అదృష్టం లేదు అని చెప్పేసేసి ఎవరు గూడా ఫీల్ అవ్వకండి. సో, ప్రెజెంట్ ఉన్న లైఫ్‌ని ఎంజాయ్ చేయడానికి చూడండి. ఏవో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అత్తమామల సైడ్ గాని, అమ్మానాన్నల సైడ్ గాని ఖచ్చితంగా ఉంటాయి. కానీ బట్ మన ప్రెజెంట్ లైఫ్ ఎలా ఉంది అనేది మనం వి హావ్ టు మూవ్ ఆన్ అంతే. సో, అది చూసుకొని హ్యాపీగా వెళ్ళిపోవడమే. ఎవరు గూడా ఫీల్ అవ్వద్దు. సో, ఏది జరిగినా గూడా పాజిటివ్‌గా తీసుకొని అంతా మన మంచికే అనుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప మనం ఏం చేయలేం కదా! సో, అది. సో, ఇంకిక్కడైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ యాక్చువల్‌గా శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే మా దగ్గరేంటంటే నాన్ వెజ్ తింటామనమాట. సో, ఇంకలా కోళ్ళున్నాయి కదా! అని చెప్పేసి ఇంక నాన్నయితే వెళ్లి మంచిగా ఒక కోడి కట్ చేయించుకొని తీసుకొచ్చారు. మంచిగా నాటుకోడి చికెన్ కర్రీ చేసేసాను. అండ్ గారెలు గూడా వేసేసాననమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అమ్మ గారెలు వేసింది. నేనైతే కర్రీ చేశాను. ఇంకలా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే మంచిగా ఎంజాయ్ చేశాము. ఇంకిక్కడ పిల్లలు ఈ ట్రాక్టర్ ఇవి కొనుక్కున్నారనమాట. ఇంక వీళ్ళకి మట్టుంటే చాలండి. ఏమున్నా లేకపోయినా మట్టితో ఆడుకుంటూ ఉండిపోతారనమాట. పిల్లలు గూడా అవసరం లేదు. సో, ఆవిడ దగ్గరికి వెళ్తే కోళ్ళు, గేదెలుంటాయి. ఇక్కడుంటే మట్టనమాట. ఇంక వాటితోనే మంచిగా టైమ్ స్పెండ్ జేస్తారు. ఇంక వేరే పిల్లలు గూడా అవసరం లేదనమాట. ఇంకా అలాగే ఇక్కడ వీళ్ళైతే మట్టితో ఆడుకుంటూ ఉన్నారు. అండ్ నేను కూడా వదిలేస్తాను మోస్ట్‌లీ ఇక్కడికొస్తే. ఎందుకంటే ఇక్కడున్న 4 రోజులే మట్టితో ఆడతారు. మళ్ళీ అక్కడికి వెళ్తే అవ్వదు కదా! అని జెప్పేసి. ఇంకా మళ్ళీ అమ్మమ్మ అత్తమ్మ ఎన్ని తెచ్చావేంటి? మరి రెండేది మిగిలినవి మిగిలిన ఒకటి అయిపోయిందా? నాకు ఒక మొక్క నేను అసలు తినలేదు. పట్టుకుంటుందా? నాకు మధ్య మొక్క కావాలి. నాకు చివరి మొక్క సరే లేదో అట్లా నరికావుగా సాల్ అంతవరకు. అది నేను తీసుకుంటా. ఎందుకని మధ్య ముక్క తీసుకో. సంకలు పెట్టుకో సబ్బడి పైగనుపు సాల్ సప్పబడి దాని. ఆహా
నిజూపి నిజూపి సో ఇంకా హాయ్ ఫ్రెండ్స్. సో ఫైనల్లీ మన ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో ఈ రోజు వచ్చేసి బుధవారము, సో వెడ్నెస్డే రోజు అనమాట. సో మేమైతే ఆఫ్టర్నూన్కి అలాగా స్టార్ట్ అయిపోయి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫినిష్ చేసుకొని ఇంకా తర్వాత చిన్నగా బయలుదేరి ఇంకా వచ్చేసాము అనమాట ఫైనల్లీ మన ఇంటికి అయితే. సో ఇది ఇప్పుడైతే ఈవినింగ్ వస్తుంది అండ్ ఇంకా మన కిచెన్. సో ఈసారి అయితే అంత పెద్దగా డస్ట్ అట్లా అయితే ఏమీ లేదనమాట, ఎందుకంటే 4 డేసే కదా ఈసారి ఉండింది. సో అందుకని చెప్పేసి ఈసారి అయితే ఇంకా పెద్దగా డస్ట్ అట్లా అయితే ఏమీ లేదు. సో ఇంకా రాగానే ఊరు నుంచి పాలకి తెచ్చుకున్నాము. సో రాగానే ఇంకా కాఫీ అది పెట్టేసుకొని తాగేసాము. అంటే ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, సో కాఫీ అది పెట్టేసుకొని తాగేసాము అనమాట. సో ఇంకా కిచెన్ క్లీనింగ్ అట్లా అంటే పెద్ద డీప్గా అంటే డస్ట్ అదంతా ఏం లేదు కదా, బట్ నార్మల్గా క్లీన్ చేసుకోవడం అనేది కామన్. బట్ చీమలు అయితే పని పెంచేసాయండి నాకు. సో ఇందులో ఏంటంటే బిస్కెట్ ప్యాకెట్స్ అవి పెట్టారనమాట. పిల్లలు ఏంటంటే నైట్ టైం తెచ్చుకోవడం అలా నేను గబాల్లో తిండివ్వను అనమాట, ఏ టైంలో పెడితే ఆ టైంలో. సో అలాగా తీసుకొని ఇంకా చేతికి అందుబాటులో అంటే కిచెన్లో ఉన్నాను కదా, ఇంకా ఈ కబోర్డ్లో పెట్టేసాను అనమాట. సో వచ్చి చూసేసరికి చీమలు పెట్టేసి ఆ బిస్కెట్ ప్యాకెట్స్కి బొక్కలు పెట్టేసి మొత్తం తినేసి. అండ్ ఇక్కడ అయితే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా డస్ట్. సో డస్ట్ కూడా ఫామ్ అయింది. సో లోపల అయితే చీమలు ఉన్నాయన్నమాట. సో వీటిని అయితే ఇప్పుడు తీయాలి. సో ఇదిగోండి ఇక్కడైతే లోపల ఇదిగోండి చూడండి చీమలు చూడండి ఎలాగా ఇక్కడ మొత్తం కూడా లైన్ వచ్చేసాయి అనమాట చీమలంతా కూడా. సో ఇదే ప్రస్తుతానికి ఇంక ఇదైతే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం లైట్గా కిచెన్ అదంతా కూడా అంటే జస్ట్ నార్మల్గా వైప్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ బారికి పెట్టేసాయి అనమాట చీమలు. ఇంకా లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా, ఇది మొత్తం కూడా తీసేసి ఇంకా ప్రస్తుతానికైతే ఇది క్లీన్ చేసుకోవాలన్నమాట. అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు అనమాట. అంటే మేము ఈరోజు వచ్చాం కదా వెన్స్డే రోజు, ఇంకా మా అన్నయ్య వచ్చేసి మండే రోజు ఈవినింగ్ నైట్కే వెళ్ళిపోయాడు అనమాట. సో మేమైతే ఇంకా నిన్నంతా ఫుల్గా ఎంజాయ్ చేసాం. నిన్న మంగళవారం కదా అని చెప్పేసి రాలేదు, లేదంటే వారు నిన్నే వస్తా అన్నారు. ఇంకా నిన్న మంగళవారం కదా అని చెప్పేసి రేపు వస్తాంలే అనేసి ఇంక ఇవాళ అయితే వచ్చాము. ఇంకా నేను ఫుల్గా అంటే వ్లాగ్ అది కూడా ఏమీ షూట్ చేయలేదు, మంచిగా ఎంజాయ్ చేసాము అనమాట. ఇంకా ఈ ఒక్కరోజే కదా అని చెప్పేసి మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసాము నిన్న అయితే. సో అండ్ ఫైనల్లీ ఈ రోజు అయితే వచ్చేసాము. ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా మన పనులు అయితే స్టార్ట్ అనమాట. ఊరి నుంచి రాగానే ఇన్ని రోజులు అక్కడ ఒక పని చేసినా చేయకపోయినా ఎవరేమన్నారు, కాకపోతే ఇంకా మన ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్ని పనులు అయితే చేసుకోవాలి కదా. సో యాజ్ యూజువల్గా మళ్ళీ పనులు స్టార్ట్ అనమాట. సో నైట్ డిన్నర్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి అండ్ ఫస్ట్ అయితే లైట్గా కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా మరి ఇది వ్లాగ్ ప్రస్తుతానికి అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంక ఇక్కడైతే పిల్లలు మా వారు ఏవో ఒకటి తీసుకొస్తాము అంటే షాప్కి వెళ్ళి అని చెప్పేసి ఇంకా అలా షాప్కి అయితే వెళ్ళారు. ఇంకా నేనైతే కంటైనర్స్ ఇవన్నీ కూడా తీసేసి మంచిగా క్లీన్ చేస్తున్నాను అనమాట. పని మాట చెప్పారు గొర్రెలు తీసుకురమ్మని. నైట్ డిన్నర్ ఫ్రెండ్స్ ఎగ్స్ తీసుకొచ్చారు. ఇచ్చేవాళ్ళు చూడు ఎట్లు పెట్టిందా ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి అయితే పెట్టినట్టున్నా. ఏం తెచ్చుకున్నారయ్యా, ఏం తెచ్చుకున్నారు? రేపు మార్నింగ్ స్నాక్స్ బాక్స్ లో ఏమైనా స్నాక్స్ తెచ్చుకోండి రా అంటే చెప్ప తెచ్చుకున్నారా మరి? ఇంకా ఎగ్స్ అవి తీసుకొచ్చారు. ఇంకా గోధుమ రవ్వ తీసుకురమ్మా అంటే ఇంట్లో రవ్వలు కూడా ఏమీ లేవు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి వేయడానికి. ఇంకా అప్పటికప్పుడు అంటే బయట తీసుకొస్తా అన్నారులే కానీ మళ్ళీ ఎందుకులే అదే ఏదో ఒకటి తెచ్చుకుంటే చేసేయొచ్చు కదా ఇంట్లోనే అని చెప్పేసేసి ఇంకా గోధుమ రవ్వ అలా తీసుకురమ్మన్నాను. అదే మర్చిపోయి వచ్చారు. కానీ పిల్లలకైతే ఏదో కొనిపెట్టారనమాట. సో అది ఇంకా ఎగ్స్ అవైతే ఇంకా బాస్కెట్‌లో పెట్టేసాను. ఇంక ఇక్కడ ఏంటంటే ఓన్లీ లైన్ లాగా ఫార్మ్ చేసాయేమో అనేసి అనుకున్నాను కానీ ఓట్స్ డబ్బాకి కూడా చీమలు పట్టేసాయి. అంటే ఓట్స్ కూడా చీమలు పట్టాయండి. అది దాని మూత ఏంటంటే కొంచెం లూజ్‌గా ఉంటదనమాట. అహా! అంటే మరీ కంప్లీట్ లూజ్ కాదు. బట్ అది కొంచెం ప్లాస్టిక్ అయ్యేసరికి అది లోపల రబ్బర్ లాగా వస్తది కదా!
సో, దానివల్ల అది కొంచెం లూజ్‌గా అనిపిస్తది. ఇంక రిమైనింగ్ అన్నీ కూడా గ్లాస్‌వి కదా! అన్నీ కూడా టైట్ ఉంటాయన్నమాట. బట్ అది దాంతో పాటు ఇంకొక దానిలో ఏంటంటే ఎండుమిర్చి అవి ఉన్నాయి. సో, ఎండుమిర్చికి చీమలు పట్టవు గదా! ఇంక దీనికి మాత్రం ఓట్స్‌కి చీమలు పట్టేస్తే ఇంక వాటన్నిటిని ఒక ప్లేట్‌లో వేసేసి ఇంక అలా సైడ్‌కి పెట్టేసానన్నమాట. ఏమన్నా కొంచెం వెళ్ళిపోయేంత వరకు వెళ్ళిపోతాయిలే, తర్వాత వాటిల్ని ఎలాగోలా ఏదో ఒకటి చేయొచ్చులే అని చెప్పేసేసి, ఇంకా ఇక్కడైతే మొత్తం కూడా క్లీన్ చేసేసి లక్ష్మణ రేఖ అది గీసి ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా అన్నిటిని కూడా ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను. సో, అదండి. ఇంకా అలా ఆ ర్యాక్ వరకు ఇంకా అలా మొత్తం గూడా క్లీన్ చేసేసి, ఇంకా ఆ తర్వాత ఓట్స్ ఏంటంటే పెద్దగా అయితే ఏమి లేవులెండి గానీ ఉన్నాయన్నమాట అక్కడొకటి, అక్కడొకటి. ఇంక ఇవి తినేసిన తర్వాత మనకలా కొంచెం పౌడర్‌లాగా ఫార్మ్ అవుతది గదా! అదంతా స్ట్రెయిన్ చేస్తే పోతదిలే అని చెప్పేసేసి ఇంకా ఓట్స్ అన్నిటిని గూడా ఇలా స్ట్రెయిన్ చేస్తున్నాను. చీమలు వచ్చినట్టు లేవు కానీ బట్ వచ్చాయండి చీమలు. అంటే చిన్న హోల్సే ఉంటాయి కదా! రావేమో అనుకున్నాను కానీ బట్ కొంతవరకైతే వచ్చేసాయి. ఇంక ఇదిగోండి పౌడర్ అంతా గూడా ఇంత ఫార్మ్ అయిందనమాట. యాక్చువల్‌గా ఇవి నార్మల్ ఓట్సే కదా! ఎంతో కొంత ఉంటది. బట్ ఇంకా ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసేసి ఒకసారి అలాగా స్ట్రెయిన్ చేసేసుకొని ఇంక వీటిలనైతే డబ్బాలో వేసేసి స్టోర్ చేసేసాననమాట. సో, అదండి. ఇంకా ఏం పను అంతగా ఉండదులే వెళ్ళేసరికి అనేసి అనుకున్నాను కానీ బట్ రాగానే ఇలా కొంచెం చీమలైతే పని పెట్టేసాయి. ఇంకా ఆ తర్వాత మొత్తం గూడా కిచెన్ అంతా గూడా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అంటే నైట్ డిన్నర్‌కి అది ప్రిపేర్ చేయాలి కదా! సో, అందుకని చెప్పేసేసి క్లీన్ చేద్దాంలే అనేసి ఇంకా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ క్లీన్ చేస్తా ఉండగా ఏంటంటే ఇక్కడ స్వీట్ కార్న్ కనిపించాయి. యాక్చువల్లీ మేము ఊరెళ్ళే ముందు రోజు మా వారు తీసుకొచ్చారు. అప్పుడు కూడా మీకు వ్లాగ్‌లో చూపించాను. అయితే ఒక 4 ఏమో ఊరికి పట్టుకెళ్ళాననమాట. ఈ 3 ఏమో ఇంక కింద ఇచ్చేసేయి అత్తయ్య వాళ్ళకని చెప్పేసేసి చెప్పా మా వారికి. ఇంకా తనేమో ఇవ్వడం మర్చిపోయారు. యాక్చువల్‌గా ఆ రోజు నేను కొంచెం హడావిడిగా వెళ్ళానండి. ఫ్రైడే రోజు వెళ్ళాం మేము. ఆ రోజు ఏంటంటే రిలేటివ్స్ ఒకటి ఫంక్షన్ ఉంటే అది చూసుకున్నాను. అంటే ఊళ్ళోనే అనమాట. ఆ తర్వాత ఇంక నాకు కొంచెం వీడియో పనుంటే అది చూసుకున్నా అనమాట. ఏంటంటే యాక్చువల్లీ ఆ రోజు అప్‌లోడ్ చేయాలి. కానీ ఆ రోజు చేయడం అయితే అవ్వలేదు. ఎందుకంటే నేను ఎడిట్ చేయడము, మళ్ళీ అది బ్యాక్‌కి రావడం. నేను ఎడిట్ చేయడం, బ్యాక్ రావడం అక్కడ నాకు చాలా టైం వేస్ట్ అయిపోయిందనమాట. అంటే కిచెన్‌లో కూడా ఆ రోజు చాలా వర్క్ ఉంది నాకు. గిన్నెలు అవి చాలా ఉన్నాయి. క్లీన్ చేయడం అని, ఇంకా లగేజ్ సర్దుకోవడం అని, ఇంకా మా వారేమో ఎర్లీగానే వెళ్ళిపోదాము అని చెప్పేసి ఆ రోజు పిల్లల్ని కూడా కొంచెం ఎర్లీగా తీసుకొచ్చారనమాట స్కూల్ నుంచి. ఎందుకంటే మళ్ళీ నైట్ డ్యూటీ ఉంది. మళ్ళీ నాకు లేట్ అయిపోతదని చెప్పేసేసి. సో, ఇంకా అలాగా నేను ఇంకా హడావిడిగా వెళ్ళిపోవడము, మా వారికి ఇంకా స్వీట్ కార్న్, ఇంకా ఫ్రిడ్జ్‌లో ఏమో వాటర్ మిలన్ ఉంది. అది కూడా ఇచ్చేసేయి అత్తయ్య వాళ్ళకని చెప్పేసి చెప్తే, తనేమో మర్చిపోయారండి. అసలు ఇప్పుడు చూస్తే ఏముంది స్వీట్ కార్న్ అంతే ఉంది. నేనొచ్చేసరికి వాటర్ మిలన్ కూడా ఒక హాఫ్ పీస్ అంతే ఉందనమాట. ఇంక అప్పుడు అనిపించింది వీళ్ళకి ఏదన్నా పని చెప్పడం కంటే హడావిడైనా కూడా చేసుకొని వెళ్ళడం బెటర్ ఏమో అని చెప్పేసి అనిపించింది. నేను అక్కడికి తర్వాత రోజు కాల్ చేస్తే అడిగాను గూడా. వాటర్ మిలన్ ఉంది ఇవ్వకపోతే ఇవ్వకపోయి అట్‌లీస్ట్ నువ్వన్నా తినని చెప్పేసేసి చెప్తే అది గూడా చేయలేదనమాట. అదేమంటే నాకెక్కడుంది టైము, నేను పనులు సరిపోయాయి నాకు డే టైమ్ అంతా గూడా అని చెప్పేసి చెప్తున్నారు. సరేలే ఇంకేం చేస్తాము అని చెప్పేసి ఆ వాటర్ మిలన్ ఏమో ఇంక నేను మా వారే తినేసామనమాట. ఇంకా స్వీట్ కార్న్ ఏమో రేపు కొంచెం గింజలవి ఒలుద్దాంలే అనేసి ఇంక ప్రస్తుతానికి అలానే ఉంచేసాను. ఇంక ఇక్కడైతే నైట్ డిన్నర్‌కేమో ఇంకా సింపుల్‌గా ఎగ్ ఫ్రై అయితే చేసేసాననమాట. ఇంక ఇక్కడైతే పిల్లలు గూడా తినేస్తూ ఉన్నారు. సో, ఫైనల్లీ ఇవాల్టి వ్లాగ్ అయితే బాగా నిద్రొచ్చేస్తుందనమాట. సో, ఈ 4 డేస్ కూడా శివరాత్రి రోజు తప్పిస్తే మిగిలిన రోజులన్నీ కూడా చక్కగా 9:30, 10 కల్లా పడుకోవడం బాగా అలవాటయిపోయింది. సో, బాగా నిద్రొచ్చేస్తుందనమాట. ఇంకా పనంతా కూడా అయిపోయింది. కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో, ఇంకా కొంచెం ఊరు నుంచి పాలని తెచ్చుకున్నాను కదా! సో, అవి కొంచెం తోడు పెట్టేద్దాంలే రేపు పెరుగుకి ఉంటుందిలే అని చెప్పేసేసి ఇంకా అలా కొంచెం అయితే తోడు పెట్టేస్తానమాట ఇది. సో, ఇంకా ఇది పిల్లలైతే పడుకున్నారనమాట. రేపు మార్నింగ్ మా శనిగారి స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అంట. ఏదో ఒక ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. అండ్ ప్రస్తుతానికి ఏవి లేవు ఇంట్లో. రేపు మార్నింగ్ మా వారిని వచ్చేప్పుడు తీసుకురమ్మన్నాను. సో, ఏదో ఒక స్వీట్ చేయమనేసి అన్నారు. సో, ఏది చేస్తానని కుదిరితే నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తాను. సో, ప్రస్తుతానికైతే బాగా నిద్ర వచ్చేస్తుంది. సో, మరి ఇంకా ఇది ఇవాల్టి వ్లాగ్. సో, కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. అయిపోయింది పనంతా. డైరెక్ట్‌గా పడుకోవడమే. సో, ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.